హాయ్ అందరికీ. మన ప్రీవియస్ సెషన్లో ఫంక్షన్స్ ఇన్ జావా అండ్ మ్యాథ్ ఆపరేషన్స్ చూసాం. ఓకేనా? అంటే ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, మ్యాథ్ ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతాయి జావాలో అది చూసాం మనం ప్రీవియస్ సెషన్లో. మనం ఈ సెషన్లో స్ట్రింగ్స్ ఇన్ జావా చెప్పబోతున్నాను. ఓకేనా? స్ట్రింగ్స్ ఇన్ జావా చెప్పబోతున్నాను. స్ట్రింగ్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జావా. ఎందుకంటే మనం స్ట్రింగ్స్ మీద ఎలాంటి కంపెనీ అయినా స్ట్రింగ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ అనేది అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా మంది టీసీఎస్, యాసెంచర్, మల్టీనేషనల్ కంపెనీస్, స్టార్టప్స్ కంపెనీస్, ఏ కంపెనీస్ అయినా మనకి స్ట్రింగ్స్ నుంచి కంపల్సరీ ఒక కోడింగ్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకేనా? కంపల్సరీ ఒక కోడింగ్ క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది స్ట్రింగ్స్ మీద. సో మీరు ఈ స్ట్రింగ్స్ అనే టాపిక్ చాలా బాగా నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ సెషన్లో స్ట్రింగ్స్ గురించి చెప్పబోతున్నాను. ఓకేనా? మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ క్లాస్, ఇందులో స్ట్రింగ్స్ అని ఇద్దాం. నేను స్ట్రింగ్స్ అని ఇచ్చాను. దీన్ని టిక్ చేయాలి, మెయిన్ మెథడ్, ఫినిష్. ఓకేనా? మనకి స్ట్రింగ్స్ అనే క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఇది మనకి బై డిఫాల్ట్గా వస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనం స్ట్రింగ్స్ చూద్దాం. ఇది స్ట్రింగ్స్. ఫస్ట్ మనం స్ట్రింగ్ అనేది ఎప్పుడు చూసినా ఇలా ఇవ్వాలి. స్ట్రింగ్ స్ట్రింగ్ అనే డేటా టైప్ కదా. సో మనం ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు నేను దిస్ ఈస్ ఏ జావా కోర్స్ అని ఇచ్చాను. దిస్ ఈస్ ఏ జావా కోర్స్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు దిస్ ఈస్ ఏ జావా కోర్స్ అనేది ఎస్లో స్టోర్ అవుతుంది. ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇది మనకి డాటా టైపు. ఇది స్ట్రింగ్ యొక్క డాటా టైపు. మనం మన స్ట్రింగ్లో ఇచ్చిన మన డబుల్ కోట్స్లో ఏమి ఇస్తామో వర్డ్స్. ఓకేనా? డబుల్ కోట్స్లో మనం టెక్స్ట్ అయితే ఏమి ఇస్తామో దాన్ని మనం స్ట్రింగ్స్ అంటాం. స్ట్రింగ్స్ అంటే డబుల్ కోట్స్లోనే ఇవ్వాలి. డబుల్ కోట్స్లోనే ఇవ్వాలి. అట్లా డబుల్ కోట్స్లో ఇచ్చినప్పుడు మనం స్ట్రింగ్ అనే డాటా టైప్ వాడాలి. తర్వాత ఎస్ అనే వేరియబుల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా SYSO కంట్రోల్ స్పేస్ ఎంటర్. నేను డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను. చూడండి ఏమన్నా వస్తుందో. ప్రొసీడ్. చూసారా? దిస్ ఈస్ ఏ కోర్స్, దిస్ ఈస్ ఏ జావా కోర్స్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం డబుల్ కోర్స్లో పెట్టాము కదా. దీన్ని మనం స్ట్రింగ్స్ అని అంటాం. డబుల్ కోర్స్లో ఉన్న టెక్స్ట్ అంట స్ట్రింగ్. స్ట్రింగ్ డాటా టైప్ తీసుకోవాలి. ఇది మనకి వేరియబుల్. నేనేం చేశాను? స్ట్రింగ్ అనేది ప్రింట్ చేశాను. స్ట్రింగ్ అనేది ప్రింట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నాకు దీని యొక్క లెంత్ కావాలి. దీని యొక్క లెంత్ కావాలి కదా. ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్ ఉంది, దిస్ ఈస్ ఏ జావా కోర్స్ అని ఉంది. దీని యొక్క లెంత్ కావాలంటే మనం డాట్ లెంత్ మెథడ్ అని తీసుకోవాలి. డాట్ లెంత్ మెథడ్ అని తీసుకోవాలి. అప్పుడు మనకి స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది వస్తుంది. చూద్దాం. నేను రన్ చేస్తున్నాను. ప్రొసీడ్. చూసారా? మన స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత? 21. ఎట్లా 21 ఎట్లా వచ్చింది? టిఆర్ 1, 2, 3, 4. దిస్ అనేది 4, మధ్యలో 5 గ్యాప్ కూడా కౌంట్ చేసుకుంటుంది స్ట్రింగ్. మధ్యలో గ్యాప్ కూడా ఒక్కటి కౌంట్ చేసుకుంటుంది. ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 అట్లా. ఇది టోటల్ 21 లెంత్. ఓకేనా? ఇది మనకి లెంత్ మెథడ్. ఓకేనా?
నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది మనకి లెంత్. ఇప్పుడు దీన్ని నేను కామెంట్ చేస్తాను. కామెంట్ చేయాలంటే కంట్రోల్ బ్యాక్ స్లాష్ కామెంట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నేను చేస్తానంటే నాకు ఈ టాడ్ కావాలి, ఈ టాడ్ ఐ కావాలి. ఓకేనా? నాకు ఇది ఐ కావాలి. ఇక్కడ నాకు ఈ ఐ కావాలంటే నేనేం రాస్తానంటే ఎస్ డాట్ క్యార్ ఎట్ ఐ. ఓకేనా? ఈ మెథడ్ ఇప్పుడు ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ మధ్యలో ఏమి ఇవ్వాలి, మనకి ఇండెక్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి స్ట్రింగ్స్ అంటే ఇండెక్స్, స్ట్రింగ్ అంటే ఇండెక్స్. ఎప్పుడైనా జీరో కాంచెల్లి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది స్ట్రింగ్స్లో. ఇప్పుడు ఇది దీని ఒక లెంత్ ఎంత, 21 కదా. ఓకేనా? లెంత్ 21. ఇప్పుడు స్ట్రింగ్ ఎప్పుడైనా జీరో ఇండెక్స్ అంటే టీ అంటే జీరో ఇండెక్స్ అని, హెచ్ అంటే 1 ఇండెక్స్, మైనస్ ఐ అంటే 2 ఇండెక్స్, ఎస్ అంటే 3 ఇండెక్స్. సో మనకి ఐ అంటే 0, 1, 2 సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది కదా. సో నేను ఇక్కడ 2 అని ఇస్తాను. అంటే ఇండెక్స్ అంతే. ఇండెక్స్ ఎప్పుడైనా జీరో కాన్సెల్ స్టార్ట్ అవుతుంది. టీ అంటే 0, హెచ్ అంటే 1, ఐ అంటే 2. సో నేను 2 ఇచ్చాను. 2 ఇస్తే ఐ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేస్తాను, మీకు తెలుస్తుంది. చూసారా? మనకి ఐ అనేది ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయిన ఐ అనేది, సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఐ ఉంది. ఇప్పుడు నాకు టీ ప్రింట్ అవ్వాలి. టీ ప్రింట్ అవ్వాలంటే నేను 0 ఇస్తాను. 0. ఇప్పుడు మనకి చూసారా? టీ అనేది ప్రింట్ అయ్యేది. 0 ఇండెక్స్లో టీ ఉంది కదా. మనకి ఎప్పుడు 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 0 ఇండెక్స్లో మనకి టీ ఉంది, అందుకే మనకి టీ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఓకేనా, నెక్స్ట్ నాకు ఇది ప్రింట్ అవ్వాలి. ఎస్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎస్ ప్రింట్ అవ్వాలంటే మళ్ళీ ఇండెక్స్ 0, 1, 2, 3 స్పేస్ 4, స్పేస్లో కౌంటే 4, 5, 6 ఇండెక్స్ 6. మనకి ఏమొస్తుంది ఇండెక్స్ 6లో? చూసారా? మనకి ఎస్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఇండెక్స్ 6లో మనకి ఎస్ ఉంది. 0, 1, 2, 3, 4, 5, 6. సో 6th ఇండెక్స్ పొజిషన్లో ఎస్ ఉంది కాబట్టి మనకి ఎస్ అనేది ప్రింట్ అయింది. మళ్ళా ప్రింట్ చేస్తాను. ఇది మనకి ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్. ఇది ఎందుకంటే మనకి క్యారెక్టర్స్ అనేది ప్రింట్ అవుతాయి. స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అనేది ప్రింట్ అవుతాయి ఇండెక్స్ బట్టి. ఓకేనా? ఇది మనకి సెకండ్ మెథడ్ ఇన్ స్ట్రింగ్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దిస్ ఈస్ ఏ జావా కోర్స్ అని ఉంది. నేను సెకండ్ ఇప్పుడు మళ్ళా స్ట్రింగ్ S1 అని తీసుకొని సేమ్ తీసుకుంటాను. ఇక ఫస్ట్ కూడా సేమ్ కాపీ చేసి పేస్ట్. ఓకేనా? నేను స్ట్రింగ్ S1 కూడా సేమ్ స్ట్రింగే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలి. ఓకేనా? మనం 2 స్ట్రింగ్స్ని కంపేర్ అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా, 2 స్ట్రింగ్స్ అనేది కంపేర్ చేయాలి అన్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈడ S = S1 అని కాదు. ఓకేనా? ఇలా మనం కంపేర్
ఇలా మనం కంపేర్ అనేది చేయాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు S1 అని తీసుకుందాం. చూద్దాం, ఒకసారి రన్ చేద్దాం. చూసారా, మనకి ట్రూ అని వచ్చేసింది. ఎస్ డబల్ ఈజ్ ఈక్వల్ టు S1 అని తీసుకున్నాను కదా, సో మనకి ట్రూ అని వచ్చింది. ఇప్పుడు ఇట్లా కాకుండా ఇప్పుడు నేను ఎస్ డాట్ ఈక్వల్స్ మెథడ్ తీసుకుంటాను S1. ఇట్లా ఇట్లా తీసుకున్నా కరెక్టే, ఇట్లా తీసుకున్నా కరెక్టే, ట్రూ. అంటే ఎస్ డబల్ ఈజ్ ఈక్వల్ టు S1 తీసుకున్నా కరెక్టే. ఎస్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ S1 అంటే ఎస్ అంటే ఏంటిది, ఇది కదా, ఇది డాట్ ఈక్వల్ మెథడ్ ఆఫ్ S1 ని నేను కంపేర్ చేస్తున్నాను. సో మనకి ట్రూ అని వచ్చేస్తుంది. ఇది కంపేర్, ఈ కంపేర్ కోసం టూ స్ట్రింగ్స్ని నెక్స్ట్ SO సేమ్. ఇప్పుడు నేను ఎస్ తీసుకుంటాను. ఇవన్నీ మనకి ఫంక్షన్స్, ఇవన్నీ మనకి బిల్డింగ్ ఫంక్షన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సబ్ స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను సబ్ స్ట్రింగ్ తీసుకున్నా కదా, 1:4 అని ఇస్తాను. 1:4 అని ఇచ్చాను. అంటే సబ్ స్ట్రింగ్ అంటే ఏంటిదంటే, ఈ స్ట్రింగ్ ఉంది కదా, మనకి స్ట్రింగ్ అనేది ఉంది. దీంట్లో నాకు మొత్తం వద్దు, నాకు ఓన్లీ ఈ పార్టే కావాలి, జావా, అది సబ్ స్ట్రింగ్. అంటే స్ట్రింగులో నాకు ఈస్ కావాలి, అది సబ్ స్ట్రింగ్. COU కావాలి, ఇది సబ్ స్ట్రింగ్. జావా కావాలి, సబ్ స్ట్రింగ్. ఈస్ కావాలి, సబ్ స్ట్రింగ్. అలా. ఓకేనా, ఒకసారి రన్ చేద్దాం, తర్వాత మీకు చెప్తాను. చూసారా మనకేమొచ్చింది, చూసారా మనకేమైంది, ఈ సబ్ స్ట్రింగ్ అంటే 1 కానుంచాలి 4 వరకు కావాలి కదా. సో ఎప్పుడైనా ఇండెక్స్ వాల్యూ, సబ్ స్ట్రింగ్ అని కూడా ఇండెక్సే. 0 అంటే T కదా, 0 అంటే T. నేనేమి ఇచ్చాను, 1 ఇచ్చాను కదా, నేను ఇండెక్స్ 1 కానుంచి స్టార్ట్ అవుతుందని ఇచ్చాను. 1 కానుంచి స్టార్ట్ అవుతున్న ఇండెక్స్, 1 కాల స్టార్ట్ అయ్యేది ఏంటిది, ఇండెక్స్ H కదా, H. ఓకేనా, H 1, I 2, S 3. ఓకేనా, అందుకే మనకి ఇది ప్రింట్ అయింది. మరి స్పేస్ అని ప్రింట్ అవ్వలేదు, స్పేస్ అని ప్రింట్ అవ్వదు కదా, అందుకే ప్రింట్ అవ్వలేదు. అందుకే మనకి HIS వచ్చింది, HIS అనేది మనకి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ నేను ఇక్కడ సపోజ్ 4 ఇస్తాను, 8 ఇస్తాను. లేదంటే మనకి ఈస్ అనేది ఎన్నో ఇండెక్స్లో ఉంది, 0 1 2 3 4 5, 5th ఇండెక్స్లో ఉంది, 5th ఇండెక్స్లో ఉంది. 5:6 అంటే ఇచ్చేసాను. చూసారా, మనకి 5 ఒకటే ప్రింట్ అయింది. ఎందుకు, 0 1 2 3 4 5. ఓకేనా, 5, 0 1 2 3 4 5. ఓకేనా, ఇప్పుడు మనకి ఐఎన్ ఎందుకు ప్రింట్ అయింది, ఇక్కడ 5:6 ఇచ్చాను కదా. సో 0 1 2 3 4 5. 5 అంటే ఏంటిది, ఐ కదా, ఐ ప్రింట్ అయింది. 6 అంటే ఎస్. కాకపోతే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మనం 6 ఇచ్చినప్పుడు దానికంటే ముందు ఒకటే ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ 7 ఇస్తాను, లేదంటే 7 ఇచ్చాను, 7. ఇప్పుడు చూడండి, ఈస్ అని ప్రింట్ అయింది కదా. ఇది మనకి 7 అంటే రేంజ్, అంటే 5 నుంచి 7 వరకు రేంజ్ కదా. ఎప్పుడైనా మనం 7 ఇస్తే 6 వరకే ప్రింట్ అవుతుంది, అంటే 5 6. ఇప్పుడు నేను 0 ఇచ్చాను, 0 కాంచెలి
7 ఉంది కదా, 7 కాదు, 7కి -1 అంటే 6, 0 కావచ్చు 6 వరకు ప్రింట్ అవుతుంది ఇండెక్స్. చూడండి, అంటే ఒకటి మైనస్ చేయాలి అంతే. ఇప్పుడు దిస్ ఈస్ వచ్చింది 0 1 2 3 4 5 6, 6 వరకు ఈస్ అని ఉంది. ఓకేనా, మనకి 7th ఎందుకు ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే 7th ఎందుకు ప్రింట్ అవ్వదంటే మనం లాస్ట్ 7 ఇచ్చినప్పుడు -1 అంటే 6. ఇప్పుడు నేను 8 ఇస్తాను లేదంటే 9 ఇస్తాను, 9 అనేది ఇచ్చాను, 7 8 9. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఏ అని ప్రింట్ అవుతుంది, దిస్ ఈజ్ ఏ అని ప్రింట్ అవుతుంది. చూసారా, దిస్ ఈజ్ ఏ అని ప్రింట్ అయింది, దిస్ ఈజ్ ఏ. మన రేంజ్ 9 ఇస్తే ఒకటి తక్కువ అంటే 8, అంటే 0 నుంచి 8 వరకు ఇండెక్స్ ప్రింట్ అవుతుంది, 0 నుంచి 8 ఇండెక్స్ అనేది ప్రింట్ అవుతుంది అంతే. ఓకేనా, ఓకేనా, ఇది మనకి సబ్ స్ట్రింగ్, అంటే మనం 0 నుంచి 8 వరకు ప్రింట్ అవుతుంది, 9th అనేది ప్రింట్ అవ్వదు. ఓకేనా, ఇది మనకి సబ్ స్ట్రింగ్. కంట్రోల్ / అంటే కామెంట్ అయిపోతుంది. మళ్ళీ నేను ప్రింట్ చేస్తున్నాను s.concat, నెక్స్ట్ concat, ఈ concat ఆఫ్ s1 అని ఇచ్చాను, s.concat ఆఫ్ s1 అంటే ఈ రెండు స్ట్రింగ్స్ అనేది ఒకే స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. దిస్ ఈస్ ఏ జావా కోర్స్, దిస్ ఈస్ ఏ జావా కోర్స్ అంటే రెండు కలిసిపోతాయి, మర్జ్ అవుతాయి అంతే. రన్ చేద్దాం, చూసారా, మనకి దిస్ ఈస్ ఏ జావా కోర్స్, దిస్ ఈస్ ఏ జావా కోర్స్ అని వచ్చింది. దీన్ని మనం కన్క్యాట్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నేను s.contains ఆఫ్, ఓకేనా, ఇప్పుడు దిస్ ఈస్ ఏ జావా కోర్స్లో ఎస్ అనేది ఉందో లేదో చెక్ చేయాలి. ఎస్ అనేది వర్డ్ ఉందో లేదో చెక్ చేయాలంటే ఇందులో డబుల్ కోట్స్లో ఈస్ అని పెట్టాలి. అప్పుడు ఏమైతే చెప్పానా, ఈ ఎస్ అనే స్ట్రింగులో ఈస్ అనేది ఉందో లేదో చెక్ చేసుకొని చెప్తుంది. ఇప్పుడు నేను ఎస్ అని ఇచ్చాను కదా, ఎస్ అంటే ఎంటైర్ స్ట్రింగ్. ఓకేనా, ఇవాళ ఈస్ ప్రజెంట్ ఉందో లేదో అంటే ఈస్ అనేది ఉందో లేదో చెప్తుంది ఆ స్ట్రింగులో. ఇప్పుడు ఈస్ అని ఉంది కదా, సో మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది, సో మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఈస్ అనేది ఉంది. ఇప్పుడు IS1 పెడతా, IS1 అని పెట్టినా, IS1 అనేది ఉందా, చూసారా, IS1 అనేది ఫాల్స్, IS1 అనేది ఈ స్ట్రింగ్లో లేదు. ఓకేనా, ఈ స్ట్రింగ్లో మనకి ఏముంది, జావా ఉంది కదా, సో నేను జావా అని ఇస్తాను. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం, చూసారా, అంటే ఆ స్ట్రింగ్లో ఉందో లేదో అనేది చెప్తుంది, అది ట్రూ మనకి. ఓకేనా, ఇది మనకి స్ట్రింగ్లో ఉందో లేదో అనేది చెప్తుంది. కంట్రోల్ /. ఓకేనా, మనకి కంటెంట్స్ ఏం చెప్తుంది, ఆ స్ట్రింగ్లో ఈ జావా వర్డ్ అనేది ఉందో లేదో అనేది చెప్తుంది అంతే. ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ని అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్లో కన్వర్ట్ చేయాలి. ఈ స్ట్రింగ్ని అంటే ఏం చేయాలి, SYSO కంట్రోల్ స్పేస్ ఎంటర్ S.to లోవర్ కేస్ లేదంటే అప్పర్ కేస్ S.upper case అని మెథడ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, మనకి స్ట్రింగ్ అనేది అప్పర్ కేస్ కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, దిస్ ఈస్ ఏ అప్పర్ కేస్ అని కన్వర్ట్ అయిపోయింది. అంటే దిస్ ఈస్ ఏ జావా కోర్స్ అనేది క్యాపిటల్ లెటర్స్లో వచ్చింది. దానికి టు అప్పర్ కేస్ అనే మెథడ్ వాడాలి.
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నేను జస్ట్ క్యాపిటల్స్లో ఇస్తాను, క్యాపిటల్స్. లేదంటే జావా అని ఇస్తాను. ఇప్పుడు నేను జావా అనేది క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాను, దాన్ని నేను స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే SYSO కంట్రోల్ స్పేస్ ఎంటర్ అని క్లిక్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే S డాట్ టు లోవర్ కేస్ మెథడ్ అని ఇవ్వాలి. ఎందుకు ఇచ్చాము ఇది చెప్పండి. ఎందుకంటే మనం ఈ జావా అనేది లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్లో రావాలి. సో మనకి స్మాల్ లెటర్స్లో వస్తుంది. రన్ చేద్దాం. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో జావా. అంతే, ఇది మనకి స్మాల్ లెటర్స్లో వచ్చేసింది. ఇది క్యాపిటల్ లెటర్స్, ఇది స్మాల్ లెటర్స్, ఇంతే. ఓకేనా. ఇప్పుడు నాకు ఈ స్టాటిక్ ఇన్పుట్ కాకుండా నాకు యూసర్ ఇన్పుట్ కావాలి, స్ట్రింగ్. ఇప్పుడు నాకు ఇది అద్దు, నాకు ఇది స్టాటిక్ ఇన్పుట్ ఉంది, నాకు యూసర్ ఇన్పుట్ కావాలి అంటే ఏం చేయాలి? మీకు చెప్పాను కదా, స్కానర్ క్లాస్. ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అని తీసుకోవాలి. దీన్ని మనం ఇంపోర్ట్ చేయాలి. స్కానర్ క్లాస్ అంటే జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని తీసుకోవాలి. ఇది ఇంపోర్ట్ చేస్తే మనకి ఎర్రర్ పోతుంది. ఓకేనా. మన యూసర్ ఇన్పుట్ తీసుకోవాలంటే స్కానర్ క్లాస్ తీసుకొని ఇంపోర్ట్ చేయాలి దీన్ని. తర్వాత స్ట్రింగ్, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, స్ట్రింగ్ S ఈజ్ ఈక్వల్, ఓకేనా, SC డాట్ నెక్స్ట్ మెథడ్ అని తీసుకోవాలి. SC డాట్ నెక్స్ట్ అని తీసుకోవాలి. చూసారా, ఇది మనకి యూసర్ ఇన్పుట్ మనం ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి నేను జస్ట్ ఎంటర్ S వాల్యూ అని ఇస్తాను. ఎస్ కదా మనకి వేరియబుల్, అందుకే ఎంటర్ S వాల్యూ అని ఇచ్చాను. రన్ చేద్దాం. ప్రొసీడ్. ఓకేనా. మనకేం వచ్చింది? ఎంటర్ S వాల్యూ అని వచ్చింది. ఇప్పుడు S ఎంత ఇస్తాను? జావా అనేది క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాను. సో మనకి ఇదేముంది, ఏం ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ? స్మాల్ లెటర్స్ ప్రింట్ చేస్తున్నా కదా, అందుకే క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాను. ఎంటర్. మనకి ఏమైంది? స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. మీరు యూసర్ ఇన్పుట్ కావాలంటే ఏమీ లేదు, జస్ట్ సింపుల్గా ఇదొకటి దాన్ని మనం ఇంపోర్ట్ చేస్తే యూసర్ ఇన్పుట్ అనేది వచ్చేది, దానికి మనం ప్రింట్ చేసుకోవడమే. ఈ మెథడ్స్ మీకు అర్థమైనాయి కదా. ఈ మెథడ్స్ ఇవి మనకి ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, అవి మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇంపార్టెంట్ మెథడ్స్ అని చెప్పాను. ఓకేనా. ఇవి మనకి ఇంపార్టెంట్ మెథడ్స్. ఇప్పుడు దీన్ని నేను తీసేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం ఫర్ లూప్, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ని ఫర్ లూప్లో ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకేనా. ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, సేమ్ టు సేమ్ మీకు అప్పుడు చెప్పాను, మీకు దీనికన్నా ముందు లూప్స్ చెప్పాను. ఓకేనా. ఇప్పుడు I లెస్ దెన్
ఎస్ డాట్ లెంత్ మెథడ్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎందుకు తీసుకున్నానో అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి అంతా సేమ్. ఫస్ట్ నేను ఏం చేశాను లూప్స్లో, ఫస్ట్ నేను ఫల్ పిల్ల రాశాను లూప్స్లో. నేను ఫస్ట్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఐ ప్లస్ ప్లస్ అని రాశాను ఫస్ట్ లూప్లో. ఇంతే. ఇది నేను లూప్స్లో చెప్పాను ఆల్రెడీ. మీరు ఫస్ట్ లూప్స్ అనేది ఎలా రాయాలో తెలియకపోతే నా లూప్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, అది ఆ వీడియో చూసిన తర్వాత ఇలాగ రండి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు సేమే, ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ 0 సేమ్. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఉంది కదా, ఈ ఎన్ అనేది వేరియబుల్ కదా. నేను ఏమి ఇచ్చాను, వేరియబుల్ ఎస్ అని ఇచ్చాను. సో నేను ఎస్ అని వేరియబుల్ రాసుకున్నాను. కాకపోతే ఎక్స్ట్రా ఏంటిదంటే డాట్ లెంత్ మెథడ్ అనేది కంపల్సరీ రాయాలి. అప్పుడు మనకి ఇది ఒక స్ట్రింగ్ యొక్క లెంత్. ఇంతకుముందు చెప్పాను కదా మెథడ్లో, డాట్ లెంత్ అంటే ఎంటర్ స్ట్రింగ్ యొక్క లెంత్. డాట్ లెంత్ మెథడ్ అంటే ఎంటర్ స్ట్రింగ్ యొక్క లెంత్. అందుకే ఈ మెథడ్ కంపల్సరీ రాయాలి. ఇంతే. ఇక మిగతా అంతా సేమ్ టు సేమ్ ఫాలో, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది తీసేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దిస్ ఈస్ ఏ జావా అని ప్రింట్ అవ్వాలా. ఇప్పుడు నేను దిస్ ఈస్ ఏ జావా అనే ఇస్తాను. జస్ట్ మీకు లూప్స్ ఎలా వర్క్ అవుతుందో చెప్పడానికి మాత్రమే నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. దిస్ ఈస్ ఏ జావా అనేది ప్రింట్ అవ్వాలా, ఓకేనా. నేను ఆల్రెడీ యూజర్ ఇన్పుట్ తీసుకున్నాను, సో నేను మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను లాజిక్ రాస్తాను. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్ మెథడ్ ఐ ప్లస్ ప్లస్. సేమ్ టు సేమ్ లూప్ రాశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా మనం స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ని చేసేటప్పుడు స్ట్రింగ్ని క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తాను, ఓకేనా. దీని లెక్క కన్వర్ట్ చేయాలి అంటే క్యారెక్టర్ ch ఈజ్ ఈక్వల్ ఎస్ డాట్ క్యారెట్, ఓకేనా. చూసారా, మనకు చూపిస్తుంది క్యారెట్ ఆఫ్ ఐ, ఓకేనా. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా వేరియబుల్ క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేసినప్పుడు మనకు క్యారెక్టర్ డాటా టైప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ వేరియబుల్ స్ట్రింగ్ కదా, ఇప్పుడు ఎస్ అనేది వేరియబుల్ స్ట్రింగ్. సో నేను స్ట్రింగ్ డాటా టైప్ ఇచ్చాను. నేను ఇంటూ తీసుకుంటాను, అప్పుడు ఇంటూ డాటా టైపు. నేను క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేశాను అంటే క్యారెక్టర్ డాటా టైప్, ఓకేనా. ఇప్పుడు ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ అంటే స్ట్రింగ్ని క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఓకేనా. స్ట్రింగ్ని క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తుంది అంటే క్యారెక్టర్ అంటే ఏంటిది, ఇప్పుడు ఇలా క్యారెక్టర్ అంటే ఏంటిది, క్యారెక్టర్ ఇదంతా స్ట్రింగ్ కాదా. ఇలా క్యారెక్టర్ అంటే టీ అనేది క్యారెక్టర్, హెచ్ అంటే క్యారెక్టర్, ఐ అంటే క్యారెక్టర్. అంటే సింగిల్ లెటర్ని క్యారెక్టర్ అని అంటాం. ఇది మనకి సింగిల్ లెటర్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 అంటే ఏంటిది, ఇది కదా, టీ కదా. 0 ఇండెక్స్ కాబట్టి స్టార్ట్ అవుతుంది స్ట్రింగ్, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. నేను 0 ఇండెక్స్ ఇచ్చాను. 0 అంటే ఏంటిది, టీ అనేది టీ లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్. ఇది టోటల్ లెంత్. ఇప్పుడు టోటల్ లెంత్ అనేది 21 ఉంది. టోటల్ లెంత్ అనేది 21. ఇప్పుడు ఇది మనకి 1, ఓకేనా. ఇండెక్స్ 0. ఇప్పుడు 0 లెస్ దెన్ 21 ట్రూ ఆఫ్ ఫాల్సా.
0<21 అంటే ట్రూ కదా కండిషన్. కండిషన్ ట్రూ అయింది. సో మనకి 0 అంటే ఎస్ డాట్ లెంత్ అంటే ఎంత లెంత్ 21 కదా. సో 0<21 ట్రూ. కిందికి వెళ్ళి నేను క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేస్తున్నా కాబట్టి ఎస్ డాట్ క్యారెట్. నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ మెథడ్ చేసినప్పుడు. ఎస్ క్యారెట్ ఆఫ్ 1 అంటే మన స్ట్రింగ్లో లెటర్స్ ప్రింట్ అవ్వట్లేదా. క్యారెట్ ఆఫ్ 1 క్యారెట్ ఆఫ్ 3 అంటే 3 ఇండెక్స్ ప్రింట్ అవుతుంది అట్లా. ఇప్పుడు ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ. ఐ అయితే ఎంత, ఐ అంటే టీ కదా. ఫస్ట్ ఐ 0 కదా. 0<21 ట్రూ. 0 కదా, 0లో ఏముంది టీ అని ఉంది కదా. సో కిందికి వచ్చి ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు మనకి టీ అనేది క్యారెట్ కదా. టీ అంటే క్యారెక్టర్. సో మనకి టీ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ మీదికి వెళ్తుంది ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ. తర్వాత కిందికి వచ్చి క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేసుకొని ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ అంటే ఎంత, ఐ ఈజ్గా 1 కాదా, 1 అంటే ఎంత హెచ్. ఇట్లా ఎంటర్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. రన్ చేస్తాను. చూసారా, ఎంటర్ది ఎస్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నేను ఏమి ఇస్తాను, దిస్ ఈస్ ఏ జావా అని ఇస్తాను. నేనేమి ఇచ్చాను, దిస్ ఈస్ ఏ జావా అని ఇచ్చాను. ప్రింట్ ఏం కావలేదు మనకి ప్రింట్ ఏం కావలేదు ఎందుకంటే నేను ప్రింట్ చేయట్లేదు. సో SYSO మరి ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి చెప్పండి, ఏం ప్రింట్ చేయాలి, CH ప్రింట్ చేయాలి. ఓకేనా, CH అని ప్రింట్ చేస్తున్నాను. చూసారా, మనకి ఏం వచ్చింది, ఎర్రర్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి, ఎందుకంటే క్యారెక్టర్ అనేది బయట ప్రజెంట్ అయ్యి లేదు. ఇప్పుడు క్యారెక్టర్ అనేది ఫర్ లూప్లో ప్రజెంట్ అయ్యి ఉంది, నేను బయట ప్రింట్ చేస్తున్నాను. సో బయట CH అనేది ప్రజెంట్ అయ్యి లేదు కదా. సో దీన్ని మనం లోపల ఇవ్వాలి, ఫర్ లూప్ లోపల ఇవ్వాలి. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకేనా, ఏమొచ్చింది, దిస్ అని వచ్చింది. మనకి ఏమని వచ్చింది, డిస్ అని మాత్రమే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే LN తీసేస్తాను. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. రన్. సో నేను డిస్ ఈస్ ఏ జావా, చూసారా మనకి డిస్ అనే ప్రింట్ అయింది. ఎందుకు అని చూద్దాం. ఓకేనా, నేను ఇప్పుడు రాసే కోడ్ అనేది కొంచెం లెంతీగా అవుతుంది. సో మీరు ఏం చేయాలని చెప్పాను. సో లెంత్ కాకుండా ఏం చేయాలంటే ఇప్పుడు నేను స్పేస్ అనేది తీసేస్తాను. ఓకేనా, దిస్ ఈస్ ఏ జావా అని ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇలా రాసిన కరెక్టే, కోడ్ ఇలా రాసిన కరెక్టే. ఓకేనా, మనం ప్రింట్ చేసినప్పుడు ఇది ఒక్కటి system.out.printlnలో పెట్టాలి. ఓకేనా, లేదంటే క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు CH అని ప్రింట్ చేయాలి. ఎందుకంటే మన క్యారెక్టర్ CH వేరియబుల్లో పెట్టాం కాబట్టి CH అని ప్రింట్ చేయొచ్చు. లేదంటే నాకు ఇదంతా వద్దు, ఇప్పుడు క్యారెక్టర్ CH వద్దానంటే డైరెక్ట్ ఈ system.out.printlnలో ఇది ఒక్కటి డైరెక్ట్ పెట్టేయచ్చు. ఓకేనా, ఇది ఒక్కటి మనం డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా, దిస్ ఈస్ ఏ జావా అని ఇచ్చాను. చూసారా, దిస్ ఈస్ ఏ జావా అని ప్రింట్ అయింది. ఓకేనా,
ఇది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మనం స్ట్రింగ్స్ కాన్సెప్ట్ మీద చేసినప్పుడు మనం స్ట్రింగ్స్ని క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేసిన తర్వాతనే మన కోడ్ లాజిక్ అనేది రాయాలి. ఓకేనా? అప్పుడు మనకి సింపుల్గా అయిపోతుంది. కోడ్ అనేది. ఓకేనా? ఇది మనకి కోడ్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు డిక్రిమెంట్ కావాలి. ఇప్పుడు ఎట్లా అంటే నాకు ఇది రివర్స్ కావాలి. ఇప్పుడు దిస్ ఈస్ ఏ జాబ్ అని ప్రింట్ చేశాను. నాకు రివర్స్ కావాలి. ఏ వి ఏ జే ఏ ఎస్ ఐ ఎస్ ఐ టి హెచ్ టి ఇట్లా నాకు రివర్స్ కావాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. దీన్ని మనం రివర్స్ చేయాలంటే ఏం లేదు, ఇదంతా సేమే. మన ఫర్ లూప్ని రివర్స్ చేయాలి. ఇది మనకి స్టార్టింగ్ వాల్యూ కదా, ఇది మనకి ఎండింగ్ వాల్యూ కదా, ఇది మనకి ఇంక్రిమెంట్. ఓకేనా? మనం ఏం చేయాలంటే ఇది స్టార్టింగ్ వాల్యూ ఇవ్వాలి, ఇది ఎండింగ్ వాల్యూ ఇవ్వాలి, దీన్ని డిక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎండింగ్ వాల్యూ, ఫస్ట్ ఎండింగ్ వాల్యూ ఇవ్వాలి. ఆ తర్వాత i greater than or equal to 0 అని మన కండిషన్ చేంజ్ చేయాలి. 0 కావచ్చు చెక్ చేసుకోవాలి. మనం దీన్ని డిక్రిమెంట్ చేయాలి. ఇంతే. మీరు రివర్స్ చేయాలంటే డైరెక్ట్ పెట్టేయండి ఈ లూపు. ఓకేనా? ఎస్ డాట్ లెంత్ అంటే మా లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తుంది ప్రింట్. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసి ఫర్ లూప్లో పెడుతున్నా. ఓకేనా? పెట్టేశాను. ఓకేనా? ఇప్పుడు మనకి దిస్ ఈస్ ఏ జావా అనేది ఇందులో ఇస్తాను. చూసారా మనకి ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఎందుకు చూసారా? ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ లెంత్ 11. మనకి ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటే మనం అవుట్ ఆఫ్ బౌండ్ ఇండెక్స్ అనేది ఇచ్చాము. సో మనం i గ్రేటర్ దెన్ 0 అనే ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనకి వస్తుంది. 1 minute. ఇప్పుడు మనకి వస్తుంది. ఇప్పుడు ఎంటర్. ఇది ఇన్పుట్ ఇచ్చాను. అయినా మనకి ఏమొస్తుంది? మళ్ళా మనకి ఇండెక్స్ 11 అవుట్ ఆఫ్ బౌండ్ లెంత్ 11 అని వస్తుంది. ఇప్పుడు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎందుకు వచ్చిందంటే మనం అసలు రన్ చేద్దాం, మనకి ఏమవుతుందో చూద్దాం. ప్రొసీడ్. చూసారా? ఇప్పుడు నేను ఇన్పుట్ ఇస్తున్నాను. మనకి ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేది వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఈ మెథడ్లో -1 బయట -1 అని పెట్టేయండి. ఓకేనా? -1 అని పెట్టాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అసలు రన్ చేస్తాను, తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. చూసారా? మనకి రివర్స్ వచ్చేసింది. మనకి టీ అనేది రాలేదు ఇక్కడ. ఎందుకు రాలే? ఎందుకంటే ఇక్కడ మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకు 0 అనేది ఈక్వల్ అవ్వాలి? ఎందుకంటే ఇండెక్స్ వాల్యూ అనేది 0 కానుంచి స్టార్ట్ అవుతుంది. 0 అంటే టీ కదా, సో టీ కూడా ఈక్వల్ ఉండాలి. సో అందుకే నేను ఈక్వల్ పెట్టాను. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను. ఇప్పుడు రన్ చేద్దాం. ప్రొసీడ్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా? మనకి రివర్స్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏమేనంటే మీకు ఒక గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఇదంతా తీసేస్తాను. ఏంటిదంటే లెంత్ అంటే
లెంత్ అంటే 1 కానుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 ఇన్ఫినిటీ ఇచ్చిన కండిషన్ వరకు. మనకి ఇండెక్స్ అనేది 0 కానుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మన ఫర్ లూప్ లో ఎప్పుడైనా యూజ్ చేసేది ఇండెక్స్ వాల్యూ. మనం లెంత్ అంటే ఇప్పుడు నేను జావా అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు జావా అనే లెంత్ చూద్దాం. జావా లెంత్ అని ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 1 2 3 అని స్టార్ట్ అవుతుంది కదా. సో జావా అనేది జే అంటే 1, ఏ అంటే 2, బి అంటే 3, ఏ అంటే 4. అంటే మనకి లెంత్ అనేది 4 వచ్చింది. ఇప్పుడు అది లెంత్. ఇప్పుడు మన ఇండెక్స్ చూద్దాం. ఇండెక్స్ 0 కానుంచి స్టార్ట్ అవుతుంది. అంటే జే అంటే 0, ఏ అంటే 1, బి అంటే 2, ఏ అంటే 3. సో ఇండెక్స్ అనేది 3 వచ్చింది. సో మీకు అర్థమైందా? లెంత్ అనేది 4 వచ్చింది, ఇండెక్స్ అనేది 3 వచ్చింది. అంటే ఇండెక్స్ అనేది లెంత్ మైనస్ వన్. ఓకేనా? అందుకే ఇక్కడ నేను -1 అని పెట్టాను. అందుకే ఇక్కడ నేను స్టార్ట్ లెంత్ అని తీసుకున్నాను, లెంత్ మెథడ్ తీసుకున్నాను. మనకి ఏంటి? ఇండెక్స్ కదా. సో మనకి -1 అని పెట్టాలి. -1 అనేది పెట్టాలి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇంతే, మనకి ఇది వచ్చేసింది రివర్స్. ఓకేనా? స్ట్రింగ్ ఇంతే. ఓకేనా? ఇది మనకి యూసర్ ఇన్పుట్. ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి యూసర్ ఇన్పుట్కి. కోడ్ రాయాలంటే స్ట్రింగ్లో ఎప్పుడైనా క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేసుకొని ప్రింట్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అప్కమింగ్ సెక్షన్లో చూసేద్దాం. ఓకేనా? మీకు స్ట్రింగ్స్ మీద ప్రాబ్లమ్స్ ఇంకైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను దానికి నెక్స్ట్ సెషన్ ప్లాన్ చేస్తాను. అంటే స్ట్రింగ్ క్వశ్చన్స్ కొన్ని తీసుకొని ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది చెప్తాను. ఓకేనా? ఇది మనకి స్ట్రింగ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా?